అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చాలా అంశాలను వినియోగించుకున్నారు. అందులో కాళేశ్వరంలో అవినీతి అని చెప్పేసి, మేడిగడ్డ పిల్లర్లు కుంగిని అని చెప్పేసి, గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్పేసి, మెయిన్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పేసి ఈ అంశాలన్నీ తెర మీదకి తీసుకొచ్చుకుంటా అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావడం కోసం అట్లాంటి కుయుక్తులు పన్నుతా ఉన్నారు. ఏదో బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారని అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పేసి చేసిన హడావిడి అంతా ఇంత కాదోల్లా, మామూలు హడావిడి కాదు అది. ఇదంతా ఉట్టిదే, ఇదంతా అసలు వేస్ట్ ముచ్చట. దీంట్లో ఎటువంటి పక్క ఆధారాలు లేవని చెప్పేసి ది హిందూ పత్రిక కుండబద్దలు కొట్టిందోల్లా. హిందూ దినపత్రిక కుండబద్దలు కొట్టడం కాదు, హిందూ దినపత్రికకు కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వివరాలను వెలువరించిండ్రు. ఆ వివరాలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేవు. దాంట్లో ఇంకా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడిర్రు. ఇక కాంగ్రెస్ నాయకుల నోటికి మొక్కాలే, వావో వాయో పొద్దుగాల లేస్తారేమో చెడవాళ్ళు. నిద్రలు లేపడిగినా గదే ఫోన్ ట్యాపింగ్ అంశం చెప్తాం, పక్కకు తప్పుకుంటామనే ముచ్చట్లే తప్ప ఇంకా ఏమీ లేవు. అయితే ఈ పచ్చ మీడియా ముచ్చట మనం అందరము ఇన్ని రోజులు చెప్పుకుంటా వస్తానే ఉన్నాము. తెలంగాణ మీద విషం కక్కుతున్న పత్రికలు కానీ, తెలంగాణ మీద విషం కక్కే రాతలు రాస్తున్న మీడియా ఛానళ్లు కానీ, అడమైన థంబ్నెయిల్స్ పెట్టి అడ్జేస్తున్న ఛానల్స్ను కానీ, అది శాటిలైట్ ఛానల్సే కానీ, యూట్యూబ్ ఛానల్సే కానీ, ఇవన్నిటిని చూసుకుంటూ వస్తూ ఉన్నాం. రైట్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినీ తారల ఫోన్లు ట్యాప్ అయినాయి, భార్యాభర్తలు మాట్లాడుకున్నా విన్నరు, 4 గోడల మధ్య జరగాల్సిన సంసారాన్ని కూడా విన్నరు అని చెప్పేసి ఇజ్జతీడిసిన మాటలన్నీ మాట్లాడినరు కాంగ్రెస్ నాయకులు కానీ, అటు కొంతమంది బీజేపీ నాయకులు కానీ చాలా అంశాలు మాట్లాడిరు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో. ఫోన్ ట్యాపింగు పడుకుంటే ఫోన్ ట్యాపింగు, లేత ఫోన్ ట్యాపింగు, నిద్రపోతే ఫోన్ ట్యాపింగు, వాళ్ళు ఏదైనా పని మీద ఉన్న ఫోన్ ట్యాపింగు. దీన్ని వాడుకున్నంత, కాళేశ్వరాన్ని వాడుకున్నంత ఇంకా దేన్ని వాడుకోలేరు. మెయిన్గా 2 ప్రధానంగా వాడుకున్నారు. వాళ్ళు దిగజారుడు రాజకీయాలు చేసుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అయిందే 86,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి, కొబ్బరి చిప్ప దొరికినట్లు మేడిగడ్డ పిల్లరు గుంగిందని చెప్పేసి ఇట్లా దాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేసి కాళేశ్వరంతో మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అని జనాలను నమ్మించే ప్రయత్నాలు అయితే చాలా కొనసాగినాయి. మొన్నటిదాకా కాళేశ్వరం కమిషన్ విచారణ వరకు, పీసీ ఘోష్ కమిషన్ ఇక మరి అందరి విచారణలు అయిపోయినాయి. దాని మీద తుది నివేదిక ఎప్పుడు ఇస్తారనేది మనం చూడాలి, ఎటువంటి నివేదిక ఇస్తారనేది మనం చూడాలి. ఈ నేపథ్యంలో ఆ మినిట్స్ ఇవ్వాలన్నా కూడా వెనక ముందు ఆయన రేవంత్ రెడ్డి ఈడికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ కమిషన్ 3 సార్లు లేఖలు రాసింది అది రేవంత్ రెడ్డి సర్కార్కు. దాని మీద కేబినెట్ మినిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇయ్యమనంటే అవి ఇయ్యడానికి వెనక ముందు అయ్యారట. ఇక దాంట్లోనే అర్థమైంది వీళ్ళ డొల్లతనం, బట్టగాల్సి మీదేస్తున్న నేపథ్యంలో. అయితే దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ 100కు పై మందినే పిలిచిండ్రట. ఈ 100కు పై మందిని పిలుచుడు, కొంతమందిని జైల్లో పెట్టుడు, మళ్ళా వాళ్ళకు ఏడాది గడుస్తున్నా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి బెయిల్ వచ్చుడు, బెయిల్ మీద బయటకు వచ్చు. అయితే ప్రభాకర్ రావు మన అందరికీ తెలుసు. అయితే ఈ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇక్కడికి రప్పించిండ్రు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు రావాలి అని చెప్పేసి. ఆయన ఎన్నో మార్లు మాట్లాడిండ్రు, నేను క్యాన్సర్ నిమిత్తం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అట్లా ఇట్లా అని చెప్పేసి రప్పించిండ్రు. సిట్ దర్యాప్తు చేస్తూ ఉన్నది, విచారణ జరుగుతూ ఉన్నది, చాలా మందిని పిలుస్తూ ఉన్నది. ఈ పిలిచిన నేపథ్యంలో వీళ్ళందరూ ఉన్నారు, ప్రభాకర్ రావు కూడా ఉన్నారు, చాలా మందిని పిలిచిండ్రు. ఇక ఆ సిట్ దర్యాప్తు జరుగుతుండగానే ఒరక్కో లేడీకి లేచిందే పరగన్నట్లు, ఆగులేదు పోవులేదు అన్నట్లు 600 ఫోన్లు ట్యాపింగ్లు అయినాయి, 4 లక్షల ఫోన్లు ట్యాపింగ్లు అయినాయి, 3 లక్షల ఫోన్లు ట్యాపింగ్లు అయినాయి. మా ఇంట్లో ఇన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి అయితే ఈడికెళ్ళి భయపడి గుజరాత్ పోయిండట. ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ మా భార్య అది నాది ట్యాపింగ్ చేస్తారు, నేను మా భార్య మాట్లాడుకున్న ఇంటాన్రు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గుజరాతే పోయిండట. ఇక వీళ్ళు కొంతమంది ఏమో నన్ను పిలువుండ్రి సిట్ దర్యాప్తుకు, నన్ను పిలువుండ్రి సిట్ విచారణకు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు నా దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళు ఊకుందురానులా
నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు మొర్రో అని మొత్తుకున్నా కూడా దాన్ని పట్టుకొని ఏడ్చిరి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు నాయనా అని మొత్తుకున్నా కూడా దాన్ని పట్టుకొని ఏడ్చిరి. ఇది అబద్ధం అని తెలుసు, అబద్ధాలనే పట్టుకొని ఇంతగానం విర్రవీగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి అని ఆధారాలు ఉంటే ఊకునేటోళ్ళేనా? మీరు కింద కామెంట్లలో పెట్టుర్రి, ఊకునేటోళ్ళేనా? రైట్, ఇది రాష్ట్ర సర్కార్కి ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి, ఒక బిగ్ షాక్ అనుకోవాలి. ఏదైతే ప్రజలను మభ్యపెట్టినో ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడిరో, ఎటువంటి ఆధారాలు ఇంతవరకు సమర్పించలేకపోయినరు, ఎటువంటి ఆధారాలను వాళ్ళు సేకరించలేకపోయినరు. ఇక్కడ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేదే అవాస్తవం. ఫోన్ ట్యాపింగ్ జరిగితే గనక ఎందుకు చేసిండ్రు, ఎందు నిమిత్తం చేసిండ్రు, గూఢాచార వ్యవస్థలో భాగంగా చేసిండ్రా, రాష్ట్రానికి ఏమైనా థ్రెట్ ఉన్నదన్న నేపథ్యంలో చేసిండ్రా, రాష్ట్రంలో రాష్ట్ర సర్కారు కూర్చాలన్న నేపథ్యంలో అది ఏమంటారు కసరత్తులు జరుగుతా ఉన్నాయి అన్న నేపథ్యంలో చేసిండ్రా, ఎందు నిమిత్తం చేసిండ్రు, ఆ కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇక వీళ్ళు సినీ తారల ఫోన్లు ట్యాపింగ్లు చేసిండ్రు. వాళ్ళు మొన్న మహాన్యూస్ అద్దాలు అందుకే వలిగినాయి కదా, నిరసనకారులు ఎవరైతే ఉంటారో ఈ అడ్డమైన రోతరాతలు అడ్డమైన తమ్నేల్స్ పెట్టుకుంటా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ఏ జర్నలిస్టు సంఘాలలో ఖండించిర్రా? ఎవరు ఖండించలే. ఒకవేళ ఖండించినా కూడా మహాన్యూస్ తప్పు ఉన్నదని చెప్పేసి మాట్లాడిండ్రు అడ్డమైన తమ్నేల్స్ చూసి కదా. మనం చూసినాం ఇక్కడ మీ పచ్చ మీడియా ఛానల్లే ఖండించినాయి, మీ పచ్చ మీడియా ఛానల్లే దాడి జరిగింది అని పెడబొబ్బలు పెట్టినాయి, గగ్గోలు పెట్టినాయి. కానీ తెలంగాణ సమాజము ఈ దాడిని ఖండించలే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. పచ్చ మీడియా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజము ఆ దాడిని ఖండించలే. దాడి తప్పైనప్పటికీ కూడా దాడికి ముందు జరిగిన పర్యవసనాలు చూడాల్సిన అవసరం ఉన్నది, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ సినీ తారల ఫోన్లు ట్యాపింగ్లు జరిగినాయి. హీరోయిన్లను బెదిరించిండ్రు, హీరోయిన్లను అక్కడికి రమ్మన్నారు, హీరోయిన్లను ఇక్కడికి రమ్మన్నారు, కాపురాలు కూలుస్తా అన్నారు, కాపురాలలో చిచ్చులు పెడతా అన్నారు, జడ్జి దంపతులను పిలిచిండ్రు. ఇట్లాంటి అని ఆడమైన తమ్మునీల్స్ అన్ని పసుపు కుంకుమలు ఇంకేమన్నా రాసేటి ఉంటే రాసి గంధము ఇంకా అవి కూడా పనిచేయాయి అన్నప్పుడు మసాలాలు వడ్డించి ఘాటుగా మసాలాలు మన దమ్ బిర్యానీలకి వెళ్ళి గమగమ వెళ్ళినట్టు మసాలాలు వడ్డించి మరీ రాసిండ్రు తమ్నేలు పెట్టి. ఏమైంది ఆఖరికి గత అయింది. ఇక దీన్ని వాళ్ళే ఖండించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏవైతే సినీ తారల ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి బొబ్బలు పెడతాన్రో వాటికి సరైన ఆధారాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. సినీ తారల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పేసి ది హిందూ దినపత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ కథనానికి తగ్గట్టు ఆ కథనంలో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు, సినీ తారల ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చేసిండ్రు ఆ పోలీసు ఉన్నతాధికారులు, తెలంగాణ పోలీసులు వాళ్ళు. ఇక చెప్పుర్రి ఇదంతా ఉట్టిదే కదా, ఫోన్ ట్యాపింగ్ అంతా ఒక డ్రామానే కదా, ఒక డైవర్షన్లో భాగమే కదా. దీంట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కలగజేసుకొని మాట్లాడు, రేవంత్ రెడ్డి కలగజేసుకొని మాట్లాడు, కొండా విశ్వేశ్వరరెడ్డి కలగజేసుకొని మాట్లాడు, బండి సంజయ్ కలగజేసుకొని మాట్లాడు, కొండా సురేఖ మాట్లాడు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని ఇక్కడ తేట తెల్లమైపోయింది. ఏకంగా కొండా సురేఖక్కనైతే ఏం మాట్లాడిందో మనం చూసినాం. కుటుంబాల మధ్యలోనే ఈమె మాట వల్ల చిచ్చులు పెట్టేంత కాడికి పోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను దూషించిండ్రు. సినీ పరిశ్రమ అంతా ఒక్కటయ్యి దేశవ్యాప్తంగా స్పందించింది. కొండా సురేఖ మాటలను ఖండించింది. పరువు నష్టం దావా వేసిండ్రు, కోర్టుకు లాగిండ్రు. అయినప్పటికీ కూడా అక్క నోటు దురుసు ఓనించుకోలేదు. నోటికి పని ఎప్పుడు చెప్తానే ఉన్నది. అయితే అది సినీ ప్రముఖుల వ్యక్తిత్వ హననానికి అది అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నల గురించి మాట్లాడి పార్టీలకు చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నది, పార్టీలో ఉన్న చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నదని చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక అది వేరే విషయం, పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా మాట్లాడుకోని కానీ మనకు సంబంధం లేదు. ఇట్లా ఇక పిసిసి అధ్యక్షుడు సిట్టు దర్యాప్తు చేస్తుంది, విచారణ చేస్తుందన్న నేపథ్యంలో 600 ఫోన్లు ట్యాప్ అయినాయి ఆయన చెప్తాడు. ఎక్కడి వల్ల ఆధారాలు తీసుకొస్తారా? ఒకవేళ నిజంగా సిట్టు దర్యాప్తు జరిగినట్లయితే, సిట్టు విచారణ చేసినట్లయితే నీకెందుకు చెప్తుంది? ముందుగా మిమ్మల్ని పిలిచి ఎందుకు చెప్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు? చెప్పదు కదా. రైట్, ఈ కథ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు, అది సినీ తారల ఫోన్ ట్యాపింగ్లు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి ది హిందూ పత్రిక తేల్చి పడేసింది. ఆ పత్రికలో తెలంగాణ పోలీసు అధికారులు తేల్చి చెప్పేసిరట ఎటువంటి ఆధారాలు లేవని.